అతను మాట్లాడిన ఆశాంతం తప్పు. అతను మాట్లాడింది ఓకే. ఏంటి, ఆ మాట్లాడింది ఏంటి అంటే, మీ అమ్మ నువ్వు చీర చాలా బాగా కట్టుకున్నావు, చాలా బాగున్నావు, ఇలాగే మెయింటైన్ చెయ్యి అని ఒక ఉచిత సలహా అమ్మాయికి పడేసి, అమ్మ బయట ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కాస్త పద్ధతిగా బట్టలు వేసుకోండి అమ్మా, లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడతారు అని హెచ్చరించాడు. నా దృష్టిలో ఇది తప్పు. ఓకే. ఎందుకు, ఎవరి వల్ల ఇబ్బంది పడతారు? అక్కడున్న మైకుల వల్ల, అక్కడున్న లైట్ల వల్ల, లేకపోతే అక్కడున్న కుర్చీలు బల్లల వల్ల కాదుగా, అక్కడున్న స్త్రీల వల్ల కూడా కాదు కదా, అక్కడున్న పురుషుల వల్ల ఇబ్బంది పడతారు. అంతే. అంటే ఇప్పుడు మనం మార్చాల్సింది ఎవరిని? పురుషులను మార్చాలంటారా? మార్చాలి. ఆ మైండ్ సెట్ ఆ దృష్టితో చూస్తున్న వాళ్ళని మార్చాలంటారు. ఇప్పుడు ఆ దృష్టితో చూడటం ఆపమని నేను చెప్పినంత మాత్రాన ఆగుతారని నేను అనుకోను. కానీ నాకు ఇది అవకాశము, ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని ఆవిడ ముట్టుకుంటాను, ఆవిడని గిచ్చుతాను, ఆవిడని గిలుతాను, ఆవిడ ఇంకేదో చేస్తాను అని అనుకోవడం తప్పంట. మీకు ఆ రైట్ లేదు. ఇప్పుడు ఏ సుప్రీంకోర్టు అయినా, ఏ చట్టమైనా మీ మనసులను కంట్రోల్ చేయలేదు. మీ మనసులో వచ్చే భావాలను ఎవరూ చదవలేరు. కానీ ఆ భావాలని కార్యాచరణలో పెడితేనే తప్పు. ఇప్పుడు నాకు మిమ్మల్ని హత్య చేయాలని ఉందండి, మనసులో ఉంది, నేను ప్రయత్నం చేస్తే నాకు తప్పు అవుతుంది.